విద్యార్థి ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులపైనే కేసులు నమోదవుతున్నాయి. ప్రశ్నిస్తే పాపం అన్నట్లుగా విద్యార్థి సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఓయుకేయు స్టూడెంట్స్ పాత్ర చెరిపినా చెరిగిపోనిది. అలాంటిది ఉద్యమాల గడ్డ పోరుగడ్డపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం, కేయువిసి వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు కేయులో ఏం జరిగింది? వివాదాలు ఎందుకు వచ్చాయి? కేసులు ఎందుకు నమోదయ్యాయి? జైలుకు వెళ్ళిన ఆ విద్యార్థి నాయకుడు ఎవరు? ఉద్యమాలకు పురుడు పోసిన ఓరుగల్లు గడ్డపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజాస్వామ్యయుత ఉద్యమాలపై కూడా లాఠీ జులిపిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ PhD కేటగిరీ 2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న KU ప్రిన్సిపల్ ఆఫీస్ ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వారించారు. ఈ క్రమంలో KU SI విజయ్ కుమార్ స్టూడెంట్స్ పై చేయి చేసుకున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ప్రిన్సిపల్ ఆఫీస్లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర ఫర్నిచర్ను కొందరు విద్యార్థి సంఘాల నేతలు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక విద్యార్థి సంఘాల నేతలు మాచర్ల రాంబాబు, గట్టు ప్రశాంత్, నాగరాజు, అంబాల కిరణ్, అజయ్, శ్రీకాంత్, మధు, కమల్, శంకర్, కుమార్లను ఈ నెల 5న సాయంత్రం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. తిరిగి ఈ నెల 6న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచేందుకు ముందుగా అందరికీ మెడికల్ టెస్టులు చేసి అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే జడ్జి ఎదుట విద్యార్థి నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. టాస్క్ ఫోర్స్ స్టేషన్లో తమకు ఇష్టం వచ్చినట్లు పోలీసులు కొట్టారని, తమకు న్యాయం చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో జడ్జ్ రీమెడికల్ టెస్టులకు ఆదేశించారు. MGMలో ఈ నెల 6న రాత్రి మళ్లీ టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థి నేతలు రాంబాబు, ప్రశాంత్, శంకర్, నాగరాజుకి తీవ్ర గాయాలైనట్టు తేలింది. మాచర్ల రాంబాబు కుడి చెయ్యి, ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యాయి. శంకర్ కుడి చెయ్యి విరిగింది. ప్రశాంత్ బొటనవేలుకు గాయం కాగా నాగరాజు చెయ్యి బెనికిందని వైద్యులు తేల్చారు. ఇక ఈ నెల 6న రీమెడికల్ టెస్టులు పూర్తి కాగా రాత్రి 1 గంట వరకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరుపరిచారు. 2 గంటలకు మాచర్ల రాంబాబు, అరగంట నాగరాజు, శ్రీకాంత్, అజయ్, మధు, కమల్, శంకర్, కుమార్కు బెయిల్ మంజూరైంది. మరో 2 అంబాల కిరణ్, మాచర్ల ప్రశాంత్ను రిమాండ్ విధించగా పరకాల సబ్ జైలుకు తరలించారు. ఇక తమను టాస్క్ ఫోర్స్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. PhD అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని చెబుతున్నా వినకుండా పోలీసులు దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమపై దాడి చేసి గాయపరిచారని వాపోయారు.
ఇక మరోవైపు కేయూ విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థులపై దాడులు జరగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కేయూ స్టూడెంట్స్ జేఏసీ విద్యార్థులు SDLCE ఎదుట దీక్షకు దిగారు. ఇక వీరి దీక్షకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, డీఎస్పీ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ మరోసారి కాకతీయ యూనివర్సిటీపై ఉక్కుపాదం మోపేందుకు కుట్ర షురూ చేసిందన్నారు బీజేపీ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కనీసం వారి డిమాండ్లను వినకుండా అక్రమంగా టాస్క్ ఫోర్స్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేయడం దుర్మార్గమన్నారు. చదువు చెప్పాల్సిన కేయూ వీసీ మీద 14 కేసులు ఉన్నాయని, ఆ కేసుల్లో పోలీసుతో తీసుకొచ్చిన పురోగతి ఏంటని ప్రశ్నించారు. 14 కేసులు ఉన్న రమేష్ ను అసలు వీసీగా ఎట్లా నియమించారని నిలదీశారు. విశ్వవిద్యాలయంలో PhD సీట్ల అడ్మిషన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఏబీవీపీ నాయకులు, ఇతర సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు వీసీని ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో వాళ్ళు నిరసన తెలిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో నక్సలైట్లు అన్నట్టు, తీవ్రవాదులు అయినట్టు, వాళ్ళు మాఫియా అయినట్టు పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, చిత్కబాదడం అది సరిపోదు అన్నట్టు గొరగొర గుంజుకుంటూ పోయి టాస్క్ ఫోర్స్ కి అప్పచెప్తారు. ఏ విధంగా టాస్క్ ఫోర్స్ కి అప్పచెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆకి పోలీసులు కాస్త పింక్ పోలీసులుగా మారిల్లు. దాని కారణంగానే జరిగింది. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు అన్నారు, ఎవరో మెప్పు కోసం వీళ్ళంతా చేస్తున్నారు, ఎవరో మెప్పు కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పింకు నాయకుల కోసం ఈరోజు పోలీసులు పనిచేస్తా ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే ఈరోజు చట్టాన్ని తుంగలో దొక్కుతా ఉంటే ఈరోజు సమాజం నెవరబోతా ఉన్నది. సిగ్గుండాలే కొంచెమన్నా. ఒక వైస్ ఛాన్సలర్, చదువులు చెప్పాల్సినటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన పాఠాలు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు ఈరోజు పార్టీలో తిరిగితే న్యాయం ఎట్లా జరుగుతుందని అడుగుతా ఉన్నా, చదువులు ఎట్లా వస్తాయని అడుగుతా ఉన్నా. ఇదే వైస్ ఛాన్సలర్ మీద 14 కేసులు ఉన్నాయి. ఈ 14 కేసుల మీద పోలీసులు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రెస్ అని ఒకసారి చెప్పాలి. 14 కేసులు ఉన్నటువంటి ఆయనను అసలు వీసీగా ఎట్లా నియమించారు మీరు? దానికి సమాధానం చెప్పండి. విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలోనే తెలంగాణలోనే జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తుందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారని, విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చొరకలంటించారు. ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేష్ విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తిగా మద్దతిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ గారు, డీన్ గారు, డిపార్ట్మెంట్ హెడ్స్ విద్యార్థులతోటి మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నటువంటి కల్చర్ విశ్వవిద్యాలయంలో అనాదిగా ఉంది. విద్యార్థులకు కోపం వచ్చినా, అప్పుడప్పుడు అధ్యాపకులకు కోపం చేసిన పరస్పర అవగాహనతో ముందుకు పోయి తప్ప ఎక్కడ కూడా నిలబడి కొట్టండి, వీళ్ళను కేసులు పెట్టండి అని చెప్పిన సంగతులు ఎక్కడ లేవు. కానీ కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ రమేష్ గారు ఆ విద్యార్థుల పట్ల వివరించిన తీరు, కొట్టించిన పద్ధతి ఇవాళ యావత్ విద్యార్థి లోకమంతా కూడా కన్నడి చేస్తా ఉంది. ఇది కేసీఆర్ రాజ్యంలో మొట్టమొదటి సంగతి కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాలు అంతా ఎగిసిపడుతున్న సందర్భంలో కూడా ఇట్లాంటి సంగతి ఎక్కడ జరగలేదు. సాంకేతిక గా పోలీసులు అప్పుడప్పుడు చేసిన సందర్భాలున్నాయి, లాఠీచార్జ్ చేసిన సందర్భాలున్నాయి, అబ్బరు బుల్లెట్లు వేసిన సందర్భాలున్నాయి తప్ప ఇక పట్టుదలగా వీళ్ళు తీసుకొని కొట్టేది, వీళ్ళని ఉసపెట్టడానికి చెప్పే సందర్భాలు లేవు. అని ఆ ఘనత ఇవాళ కేసీఆర్ రాజ్యంలో వైస్ ఛాన్సలర్ రమేష్ గారికి దక్కింది. నేను ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద విద్యార్థులు యోచన చేపట్టినా కూడా ప్రభుత్వం కాచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇది ఒక విశ్వవిద్యాలయ పరిమితం కాకుండా రేపు అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇట్లాంటి పిచ్చి సాంప్రదాయాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి విశ్వవిద్యాలయాల పవిత్రతని కాపాడుకోవాలి, విద్యార్థుల హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఒక భావిస్తామని తప్పకుండా మాలాంటి వాళ్ళ డిమాండ్కి సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నాం. కేయూ వీసీ కళ్ళల్లో ఆనందం చూసేందుకే తాను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే తానే దగ్గరుండి కొట్టానని చెబుతున్నారని తనపై వచ్చిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు సిపి రంగనాథ్. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ ఛాంబర్ డోర్ పగలగొట్టి కంప్యూటర్లను ధ్వంసం చేశారని చెప్పారు. వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని అన్నారు. పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిపి తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించినా విద్యార్థులు పట్టించుకోలేదన్నారు.
కేయూలో తప్పులు జరిగితే చట్టం కోర్టుల ద్వారా పోరాడవచ్చు గాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని సిపి ప్రశ్నించారు. అంటే దీంట్లో ప్రధానంగా పోలీసులు కొట్టారని, సిపి ఆధ్వర్యంలో సిపి దగ్గరుండి కొట్టాడని, లేదా సిపి గంటో కాలుస్తానని చెప్పి బెదిరించాడని, లేదా సిపి సమస్యల్లో కొట్టారని, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొట్టారని, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకళ్ళేమో మీరు గంటో కాలుస్తానని చెప్పేసి బెదిరించారని చెప్పేసి, ఈసీ గారి కళ్ళలో ఆనందం చూడటానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఇట్లా. సో దీంట్లో అందుకోసం ఈ క్లారిటీ ఇవ్వడానికి అంటే దీంట్లో చెప్పినటువంటిది, ఎందుకంటే వీళ్ళు అవకతవకలపై ప్రశ్నిస్తే కొంతమంది ఏపీపీ విద్యార్థులు దాంతో వాళ్ళని కొట్టడం జరిగింది, కొట్టి వాళ్ళని చేశారని చెప్పేసి. దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఒకసారి అందరికీ కూడా జరిగింది చెప్తాము. 4th, 5th రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, September 4th and 5th ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకుంటే, September 5th ఆ రోజు టీచర్స్ డే. ఆ రోజు వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారి ఛాంబర్ లో కానీ, లేక ముందు రోజు కానీ, అంటే ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ గారి ఆఫీస్ లో కానీ దాడులు చేసి మొత్తం చేసినటువంటి వీడియోస్ కూడా మేము ఇప్పుడు అవి కూడా మేము మీకు ఇస్తారు, వీడియో వాళ్ళకు కూడా ఇస్తారు. సో ఆ వీడియోస్ అక్కడ సీసీ కెమెరాస్ లో అన్ని కూడా రికార్డ్ అయినటువంటి ఉన్నాయి. డోర్లు పగలగొట్టి వైస్ ఛాన్సలర్ వారి ఛాంబర్ లోకి వారు వెళ్ళటము, ఏబీవీపీ వాళ్ళు, అందరు ఏబీవీ వాళ్ళు కూడా కాదు, కొంతమంది వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది. ఈ దీంట్లో వాళ్ళు డోర్లు పగలగొట్టి వెళ్ళటం, ఆ తర్వాత మరుసటి రోజు పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ఆపుతున్నా కూడా వాళ్ళ సమక్షంలోనే ఫర్నిచర్, కంప్యూటర్స్ అన్ని కూడా ఎత్తి కింద వేయటము, పగలగొట్టటము, కుర్చీలు పగలగొట్టము, ఫర్నిచర్ అంతా కింద మీద పడేయటము, ఇష్టానుసారంగా అక్కడ చేయటం అనేది కూడా. కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం అన్నారు వరంగల్ సిపి రంగనాథ్. ఒక స్టూడెంట్ కు మాత్రమే చిన్న ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందన్నారు. అనుమానం ఉంటే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించవచ్చన్నారు. ప్రశాంత్ అనే విద్యార్థికి అయిన ఫ్రాక్చర్ కూడా నెల క్రితం జరిగిందన్నారు. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. ఆందోళనలో నిరసనల పేరిట విద్యార్థులు దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కొంతమంది విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని, 2 జైలుకు కూడా పంపించామన్నారు. A4 అంబాల కిరణ్ అనే వ్యక్తిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. A2 ప్రశాంత్ అనే విద్యార్థి పైన కూడా కేసులు ఉన్నాయన్నారు. కాలేజీలోని ఫర్నిచర్, కంప్యూటర్లను పగలగొట్టడం హీరోయిజమా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని సిపి రంగనాథ్ స్పష్టం చేశారు. అంటే ఏదో బోగస్ సర్టిఫికెట్లు పెట్టారు, సర్టిఫికెట్లు మార్చారు, ఏమీ లేదు. ప్రాపర్ ఎగ్జామినేషన్ జరిగింది. ఎక్కడ కనబడేటటువంటి ఓవర్ట్ గా అంటే విజిబుల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకొని మేజిస్ట్రేట్ గారి ముందు పెట్టడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు కూడా అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు దీంట్లో కొంతమంది మమ్మల్ని కొట్టారు అనేటటువంటిది చెప్పారన్నమాట. మమ్మల్ని ఏది టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కొట్టడం జరిగింది అనేటటువంటిది వాళ్ళు చెప్పారన్నమాట. సో దీంట్లో కొట్టారన్న తర్వాత మేజిస్ట్రేట్ గారు వెంటనే సెకండ్ ఎగ్జామినేషన్ వారు చేపించి వాళ్ళు ఏసీ నుంచి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ సెకండ్ అంటే రీ ఎగ్జామినేషన్ గురించి కూడా వారు రాయటం చెప్పడం జరిగింది అన్నమాట. సో సెకండ్ ఎగ్జామినేషన్ లో అది మళ్ళీ డాక్టర్ శ్రీలేఖ గారు అని చెప్పేసి వారు చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ అప్పుడు మనకు ఆ వీడియోస్ కూడా ఉంటాయి. శ్రీలేఖ ఆవిడ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు దాదాపు 100 మంది చుట్టుముట్టు ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఎలా జరగాలి, ఒకళ్ళిద్దరు ఉండేటట్టు ఉండాలి. 100 మంది చుట్టుముట్టుంది. వాళ్ళంతా మొత్తం వాళ్ళు అక్కడ ఉండి ఎలా చేయాలి ఏంటనే కట్టు మీరే కట్టాలి ఇవన్నీ చెప్పేది కూడా అన్ని కూడా క్లియర్ కనబడుతుంటారు. ఈ ఇంజరీ ఫ్రాక్చర్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది ఎప్పుడు 1 month క్రితం జరిగినటువంటి ఒక క్రికెట్ ఆడుతుంటే జరిగిన ఇంజరీ గా అతను కామెంట్ చేస్తాడు. చెప్పిన దాన్ని కూడా రికార్డ్ చేస్తారు, మెడికల్ రికార్డ్ చేసి అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అది కూడా ఏర్పడదు. అది ఇక్కడ రిచ్ దగ్గర ఎక్కడ అనేది హెయిర్ లైన్ బయటకు ఎక్కడ కనపడదు, ఎక్కడ ఉండదు, బయటకి ఏమీ ఉండదు. బట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అది ఫ్రాక్చర్ లో వచ్చింది, అది చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ వచ్చింది దాన్ని అది కూడా 1 month క్రితం జరిగినట్టుగా కూడా రాస్తారు. రాసి ఎవరు అతను ప్రశాంత్ అనే వ్యక్తి, ప్రశాంత్ అనే అతను కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కాదు అని దానికి ఉదాహరణగా కూడా బైర్ మ్యారేజ్ దాని కేసులో వాళ్ళ మీద బైర్ మ్యారేజ్ వచ్చి 307 కేసు పెట్టారు. అంటే అటెంప్ట్ మర్డర్. అరే చదువుకునే పిల్లలు సరే ఏదో చేశారు, తెలుసో చేశారు, తప్పు చేస్తుంటే కనుక సరే ఓకే వీళ్ళు అయింది. బట్ అది హత్య అంటే చంపడం కోసం చేసింది కాదు, ఒక దాడి చేశారు, దానికి సంబంధించి సెక్షన్స్ పెట్టాం పెట్టి వాళ్ళని డైలీ బోల్డ్ సెక్షన్స్ గా తీసేటటువంటి విధంగా కూడా చేయడం జరిగింది. ఇక PhD కేటగిరీ 2 అడ్మిషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు KUVC రమేష్. పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామని చెప్పారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారని, కానీ ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామన్నారు. తమకు కులం మతంతో సంబంధం లేదన్నారు. రూల్స్ కు అనుగుణంగానే సీట్లు కేటాయించామని చెప్పారు. 2017 చివరిలో PhD నోటిఫికేషన్ రావడం, అడ్మిషన్లు రావడం, ఆ రోజు కూడా దాదాపు 2-3 నెలల నుండి కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడం జరిగింది.
ఆ ఫస్ట్ లిస్ట్ పూర్తయిన తర్వాత గత 6 సంవత్సరాల నుంచి కూడా యూనివర్సిటీలో PhD నోటిఫికేషన్ ఇవ్వడానికి వైస్ ఛాన్సలర్స్ భయపడేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. నేను వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత 2021 మేలో వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత 17లో జరిగినటువంటి PhDకి కొనసాగింపుగా సెకండ్ లిస్ట్ ఇవ్వమని కూడా అనేక రకాలైనటువంటి ఆందోళనలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళే చేయడం జరిగింది. అంటే 4-5 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొనసాగింపుగా సెకండ్ లిస్ట్ పెట్టమని చెప్పింది. అట్లా కాదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే 2021 మేలో వచ్చిన తర్వాత కేటగిరీ 1 అనేది ఉంటుంది. హైయెస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫెలోషిప్ సంపాదించారు. కేటగిరీ 1 అనేది చాలా ధైర్యంగా 2022లో ఆ ప్రక్రియ కేటగిరీ 1 ప్రక్రియ కూడా మొదలుపెట్టి సక్సెస్ కావడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కూడా కొంతమంది వ్యక్తులు ఇవాళ ఆందోళన ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తులు కూడా అనేక రకాలైనటువంటి ఆ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నాన్ని కూడా మనం పక్కకు పెట్టి ఎవరికైతే ప్రతిభ ఉందో ఆ ప్రతిభను పారదర్శకంగా కేటగిరీ 1ను మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులపై జరిగిన దాడిపై కాకతీయ యూనివర్సిటీకి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేయూలో విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఎస్ఆర్ పాలనలో కూడా ఇంత దౌర్జన్యాలు జరగలేదన్నారు. వరంగల్ సిపి రంగనాథ్ కు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. పోలీసులు తమను చితకబాదారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారని, పోలీసులు మాత్రం స్టూడెంట్స్ పై ఎలాంటి దాడులు జరగలేదని చెప్పడం సరికాదన్నారు. కేయూ విద్యార్థులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి 12 గంటలు ఎందుకు పట్టిందని రఘునందన్ ప్రశ్నించారు. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకి కొంతమంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు బీసీ కార్యాలయం దగ్గరకు వచ్చి జరిగినటువంటి అవకతవకల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. ఎంత స్పీడ్ గా వచ్చారు మన పోలీసులు. 12:30 కల్లా బీసీ ఆఫీస్ ముందుకి పోలీసులు వచ్చారు. ఘర్షణ చేసినటువంటి విద్యార్థులందరినీ పశువులను లాగినట్లు లాగి తీసుకెళ్లి పోలీస్ జీపులలో వేసారు. 12:30 మీరు విద్యార్థులను తీసుకొని పోయిన ఏడికి తీసుకుపోయిన సిపి గారు? ఎవరు తీసుకుపోయినటువంటి ఇన్స్పెక్టర్ ఎక్కడ? కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎక్కడ? విద్యార్థులు మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఉంచిండ్రా? తీసుకుపోయిన తర్వాత నీతిగా నిజాయితీగా విద్యార్థులకు ఏమైనా దెబ్బలు ఉన్నాయని మెడికల్ టెస్ట్ తీసుకుపోయినరా? అసలు ఏమైనా మీరు ప్రొసీజర్ ని ఫాలో అయినరా అనేది నేను సిపి గారిని స్పష్టంగా అడగదలుచుకున్నా. ఏమైనా చెప్తే మాకు 24 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉంచుకునే అధికారం ఉంది. నిందితులను అరెస్ట్ చేసినాక 24 గంటలలో మేము మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. 12:30కి అదుపులోకి తీసుకున్నటువంటి విద్యార్థుల మీద మీకు వచ్చిన కంప్లైంట్ ఎన్ని గంటలకి? మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎన్ని గంటలకి? 4 గంటలకి కంప్లైంట్ తీసుకొని 4 గంటలకి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 4 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మీకు ఏమి ఇబ్బంది కలిగింది? 5 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 100% మీ ముందు అవకాశం ఉండే. విద్యార్థులను స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఎందుకు తీసుకెళ్లలేదన్నారు రఘునందన్ రావు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు ఎందుకు తిప్పారని ప్రశ్నించారు. విద్యార్థులను ఈ నెల 6న మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చెప్పారు. చట్టాన్ని గౌరవిస్తామని, తొవ్వ తప్పితే సరైన దిశలో వెళ్లేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఇక పోలీసులు కొమ్ము కాసే ప్రభుత్వం ఇంకా 4 నెలలే ఉంటుందన్నారు. మీరు చేసినటువంటి ఈ పనులలో 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12:30 విద్యార్థి సంఘాల నాయకుల్ని అదుపులో తీసుకున్న నిమిషం నుంచి వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మ్యాజిస్ట్రేట్ దగ్గర తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించాలనేటువంటి మీ ఆలోచన మధ్యలో జరిగిన ఈ తతంగం మీద లైట్ డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత టవర్ లొకేషన్లు అన్ని తెప్పించి ఏ పోలీస్ ఆఫీసర్ ఎక్కడున్నాడు అనేటువంటి దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ కి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా సిపి గారిని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా విద్యార్థుల పట్ల కక్ష కట్టాల్సినటువంటి అవసరం మీకు లేదు సిపి గారు. ఐ థింక్ యూ ఆల్సో హావ్ సర్టెన్ కిడ్స్. కూతురు కొడుకు ఉంటారు, మీ పిల్లలు కూడా కాలేజీలో చదువుతున్నారని మేము అనుకుంటా ఉన్నాం. తనకో న్యాయం, ఎదురుగున్న వాళ్ళకి ఇంకో న్యాయం ఉండొద్దు సార్. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్ అందరికి సమానంగా చూడమని చెప్పింది. కానీ కాకి యూనిఫామ్ ఉంటే ఒక న్యాయం, ఇంకొక యూనిఫామ్ ఉంటే ఇంకొక న్యాయం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అందుకని సిపి గారు టుడే you might have taken the law into your hands. నేను గొప్ప నేను అనుకుంటున్నావేమో నువ్వు సిపి కుర్చీలో కూర్చొని. కాబట్టి దయచేసి మేము యూనిఫామ్ ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, బాధ్యత గల పోలీస్ అధికారుల విధులను గుర్తు చేస్తాం.
తొవ్వ తప్పితే ఒక టీచర్ గా పనిచేసి వచ్చిన కాబట్టి వారి తొవ్వ తప్పినావు తొవ్వలో అని ములుగడ్డతోటి ఎట్లను ఒడిసి నాగల్ని రైట్ నాగల్లో పెట్టినట్టు పెట్టేటువంటి శాసనసభ్యునిగా సిపి గారు మీరు పోతున్నటువంటి అడుగుజాడలు తప్పు, మీరు చేస్తున్నటువంటి పనులు తప్పు. అధికార పార్టీలకి ఏజెంట్ గా తొత్తులుగా దయచేసి బిహేవ్ చేయొద్దని మీరు పనిచేయాల్సింది భారత రాజ్యాంగానికి లోబడి, ఇండియన్ పీనల్ కోడ్ కి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి లోబడి పనిచేయాలి తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దని చెప్పి వరంగల్ సిపి గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వరంగల్ సిపి రంగనాథ్ వ్యవహార శైలి కరెక్ట్ గా లేదన్నారు రఘునందన్ రావు. వరంగల్ సిపి రంగనాథ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. అధికారం ఉందని, యూనిఫామ్ ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దని హెచ్చరించారు. కొందరు పోలీస్ అధికారులు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ పోరుగల్లు పోరాటాల జిల్లా అనేక రకాలైనటువంటి ఉద్యమాలని ఎంతో మంది గొప్ప ప్రొఫెసర్స్ ని అందించినటువంటి గడ్డ ఈ కాకతీయ యూనివర్సిటీ. ఒక బియ్యాల జనార్దన్ రావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఒక ప్రొఫెసర్ జయశంకర్, ఒక నరసయ్య ప్రొఫెసర్ గారు, అట్లాగే ఒక కాళోజీ నారాయణరావు గారు లాంటి ఎంతో మంది మేధావులని సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ప్రొఫెసర్లను అందించినటువంటి ఈ గడ్డలోంచి విద్యార్థి సంఘాల నాయకులని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్ విద్యార్థి సంఘాల నాయకులని క్రిమినల్స్ గా చిత్రీకరించాలనేటువంటి వరంగల్ సిపి రంగనాథ్ గారి ఆలోచన బాధాకరం, దుర్మార్గం. ఇట్లాంటి ఆలోచనని వరంగల్ సిపి గారు విత్డ్రా చేసుకుని బేషరతుగా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఒక శాసనసభ్యునిగా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. పోలీస్ స్టేషన్లు మీ, టవర్ లొకేషన్లు మీ, అంతా మా చేతుల్లోనే ఉంది, డాక్టర్లు కూడా మా వాళ్ళే, డాక్టర్ మరణించలేదు అని ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడే మీరు డిఫెన్స్ లో ఉన్నారని అర్థమవుతుంది, మీరు తప్పు చేసినారని అర్థమవుతుంది, మీరు విద్యార్థుల మీద భౌతిక దాడులకు పాల్పడ్డారని అర్థమవుతా ఉంది. ఇన్ని చేసిన తర్వాత మీరు వరంగల్ సిపిగా కొనసాగడం భావ్యం అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు నిజంగా చట్టానికి లోబడి పనిచేసిన వాళ్ళైతే అమాయకులైనటువంటి విద్యార్థుల మీద దాడులు చేసి వాళ్ళని క్రిమినల్స్ లాగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం మీకేముందని చెప్పి ఈ సందర్భంగా సిపి గారిని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఇక ఏబీవీపీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. దాడికి గురైన నేతలు వరంగల్ పోలీసులు వ్యవహరించిన తీరును వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు. అమానుషంగా విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేశారని, యూనివర్సిటీ అవకతవకలపై ప్రొటెస్ట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయాల పాలు చేశారన్నారు. మెడికల్ రిపోర్టులు సైతం మార్చే ఎత్తుగడకు కుట్రలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన పట్ల బీసీ వ్యవహారం, సిపి తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల పట్ల కనీసం మానవతా దృక్పథాన్ని కూడా సిపి చూపించలేదంటున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ తతంగం నడుస్తున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్యమాలకు కేరాఫ్ గా ఉండే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన కేయూ విద్యార్థుల పట్ల కూడా ఆనాడు ఈ విధంగా పోలీసులు వ్యవహరించలేదంటున్నారు. ఇక రాజకీయ రంగు పులుముకున్న కేయూ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.